ఖమ్మం జిల్లా వైరాలో అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్ కలకలం రేపింది. వైరా కేంద్రంలోని స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే రోజు ఒకే సంస్థకు చెందిన 64 రిజిస్ట్రేషన్లు చేశారు. రిజిస్ట్రేషన్ అర్ధరాత్రి జరగడంతో ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేపట్టారు. అయితే ఉన్నపలంగా ఒకే రోజు ఒకే సంస్థకు చెందిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగిన విషయం తెలిసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. అయితే వైరా కేంద్రంలోని గ్రీన్ ల్యాండ్ కు చెందిన సంస్థపై గత కొంతకాలంగా వివాదం నెలకొంది. అయితే వివాదంలో ఉన్న ల్యాండ్ ను అక్రమంగా ఆ సంస్థే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా స్థానికులు మాట్లాడుకుంటున్నారు. నా పేరు కార్తిక్ అండి. 28 రోజు రిజిస్ట్రేషన్ రామచంద్రయ్య సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన గ్రూప్ డాక్యుమెంట్స్ 64 అవి కూడా లేఅవుట్ పర్మిషన్ తోటే ఉన్నాయి. గ్రీన్ ల్యాండ్ డెవలపర్స్ పేరు మీద ఉన్న ఎవరైతే ఆ ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అనేది కాదండి, అది ఆల్రెడీ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసిందే వాళ్ళు అరౌండ్ 12 o'clock అట్లా సబ్మిట్ చేశారట. ఇక స్టెప్ బై స్టెప్ ఫీడింగ్ చేయడం అట్లాంటివి ఉంటాయి కదా, ఫీడింగ్ ఫొటోస్ రెగ్యులర్ వేయడం, ప్రింట్ చేయడం, ఎండార్స్మెంట్ ప్రింట్ చేయడం, ఇవంతా ప్రొసీజర్ వల్ల డిలే అవుతుంది. ఒకసారి అడ్మిట్ చేసిన డాక్యుమెంట్ రిటర్న్ కొట్టడానికి ఉండదు కాబట్టి అది అయిపోయేదాకా ఉండి చేసుకొని పోయారు. ఒకసారి అడ్మిట్ అయినాక మనం దాన్ని టైం అయిపోయింది పోండి అనేటట్టు ఉండదు కాబట్టి తప్పనిసరి చేయాల్సి వస్తుంది. తర్వాత వచ్చిన డాక్యుమెంట్ తీసుకోవడానికి లేదు, కానీ 5 ముందు వచ్చినాయి కాబట్టి మనం రిటర్న్ కొట్టరాదు కదా. ఖమ్మం జిల్లా వైరాలో అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్ కలకలం రేపింది. వైరా కేంద్రంలోని స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే రోజు ఒకే సంస్థకు చెందిన 64 రిజిస్ట్రేషన్స్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే రోజు ఒకే సంస్థకు చెందినటువంటి 64 రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు గత కొన్ని రోజులుగా గ్రీన్ ల్యాండ్ అనే ల్యాండ్ కు సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ విషయంలో వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ అనేది 64 చేయించుకున్నారు డెవలపర్స్ అంటూ పెద్ద ఎత్తున వివాదం అయితే రేగుతుంది. రిజిస్ట్రేషన్ రాత్రి వేళలో కూడా జరిగిందంటూ కూడా ఉన్నతాధికారులు అయితే విచారణ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమాలపై ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. వైరా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో కొంతమంది రైతుల దగ్గర గ్రీన్ ల్యాండ్ తీసుకుంది. ఆ నేపథ్యంలో వాళ్ళ మధ్య కొంత పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం, అలాగే రైతులకు ఇస్తామని ఇవ్వకపోవడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి రైతులు కొంత అభ్యంతరాలు చెప్తూ దాంట్లో వివాదం నడుస్తున్న తరుణంలో ఆ కంపెనీకి సంబంధించిన పార్ట్నర్స్ ఎవరైనా పార్ట్నర్స్ లో కొంతమంది దీన్ని 64 రిజిస్ట్రేషన్లు ఒకే రోజు ఒకే సంస్థకు చెందిన అధికారులు చేశారు. దీనిపై సత్వరం చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. అలాగే కంపెనీకి ల్యాండ్ ఇచ్చినటువంటి రైతులు కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దీని మీద ఉన్నతాధికారులు కలగజేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఎంక్వైరీ నడుస్తుందిగా చెప్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ అధికారి కూడా దీని మీద రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అన్న దానిపై పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ కూడా దీని మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రిజిస్ట్రేషన్స్ రాత్రి వేళల్లో కూడా చేస్తూ ఒకే సంస్థకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లో ఒక్కసారి 64 ఎలా చేస్తారన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇంత జరుగుతున్నా సబ్ రిజిస్ట్రార్ మీద చర్యలు ఎందుకని తీసుకోలేదు? ఓన్లీ ఎంక్వైరీ మాత్రమే చేస్తున్నారు. చర్యలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుసాయా? అంటే గత కొన్ని రోజులుగా ఈ ల్యాండ్ కు సంబంధించి గ్రీన్ ల్యాండ్ కు సంబంధించి అటు రైతులకు అలాగే ఆ వెంచర్ ప్లేసులు తీసుకున్నటువంటి పౌరులతోని రిజిస్ట్రేషన్ విషయంలో చాలా మల్లగులాలు జరుగుతున్నాయంటూ రైతులు కూడా అభ్యంతరం చెప్పారు. ఆ తర్వాత పార్ట్నర్స్ మధ్య గొడవ కూడా దీన్ని సృష్టీకరించారు. కానీ ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సంబంధించి ఒకే రోజు 64 రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారంటూ ఎంక్వైరీలు తేలినట్టుగా తెలుస్తుంది. ఇది ఎప్పుడో చేసింది కానీ ఇప్పుడు బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా రాత్రి వేళల్లో కూడా వైరస్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టుగా కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బయటపడడంతో ఉన్నతాధికారులు అయితే సీరియస్ అయ్యారు. తప్పకుండా వీటి మీద చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే చెప్తున్నారు. శ్వేత.